సరే ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు మీద మనం చేసే కార్యక్రమాల ద్వారా ఉమ్. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తప్ప అంబేద్కర్ గారు చేసేది ఏమి లేదు. అంబేద్కర్ వాదం వల్ల జరిగేది కూడా ఏమి లేదు. దీనివల్ల మీరు హిందూ జనాభాపై విధ్వంసం చేస్తున్నారు. మీరు కేవలం 15% మంది మీరు ఏం చేయగలరు అంటూ కామెంట్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఉమ్. ఉమ్. దీనికి నిరాశపడాలా లేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇప్పుడు ఆ అంబేద్కర్ వాదులు చేయగలిగింది ఏమి లేదు అని ఆ, ప్రకటించడానికి వాళ్ళని ఎవరు అధికారులుగా నియమించారు, అది వాళ్ళ అభిప్రాయము. ఉమ్, ఇప్పుడు దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళు యథార్థంగా ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరికి వర్తించాలి, కులమత ప్రసక్తి లేకుండా హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, మనిషి అన్న ప్రతివాడికి ఉమ్, ప్రాథమిక హక్కులు వర్తించాలని ఆశించే వాళ్ళు అన్ని మతాలలో, అన్ని కులాల్లో ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఒక క్రైస్తవులే కాదు, ఒక ముస్లింలే కాదు, ఒక బౌద్ధులే కాదు, హిందువులైనా జైనులైనా ఎవరైనా సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళు అన్ని మతాలలో ఉన్నారు. వాళ్ళందరినీ ఐక్యపరిచే యూనిఫైయింగ్ పాయింట్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఉమ్, అంబేద్కరిజం కొరకు ముస్లింలు, హిందువులు, క్రైస్తవేతరులు, నాస్తికులు అందరూ కూడా బహుజనులు ఏకీభవించడానికి ఉన్న ఏకైక కామన్ ఫ్యాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఉమ్, కనుక మేము సాధించగలమా లేదా అనేది కాదు. ఇప్పుడు వాళ్ళు నమ్మిన భగవద్గీత ఏం చెబుతుంది? ఫలితాలు మీకు అనవసరం, నీ కర్మ నీ ధర్మం నువ్వు చెయ్యి ఉమ్, అనే కదా భగవద్గీత చెబుతుంది. ఉమ్, నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి, ఫలితాలు అనేవి భగవంతుడి చేతిలో ఉంటాయి. కనుక మేము సాధించగలమా, దేశాన్ని మార్చగలమా లేదా అనేది సెకండ్ పాయింట్. అది మార్చగలిగినా మార్చలేకపోయినా మార్పు కొరకైతే పోరాడాలి. అందుకు కనీసం మా మనస్సాక్షినైనా మేము పవిత్రంగా కాపాడుకోగలుగుతాము. ఇది ఉత్తమ వ్యక్తిత్వం. అది నీచులైన వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ స్టేట్మెంట్, దేశాన్ని మార్చగలిగినా మార్చలేకపోయినా మార్పు కొరకైన మా పోరాటం విజయవంతంగా ముగించబడినా లేక ఓడిపోయినా అంతిమ ఫలితం ఎలాగుండా సరే దాన్ని మేము పట్టించుకో. మేము మార్చగలుగుతామో మార్చలేమో కానీ మార్పు కొరకు పోరాటం అయితే చేస్తాం. ఒకవేళ ఓడిపోవడం ఖాయమని తెలిసినా మార్పు కొరకు పోరాడతాం. ఎందుకంటే అలా చేసినందువల్ల మా మనస్సాక్షి అయినా స్వచ్ఛంగా ఉంటుంది. మా ధర్మం మేము చేసాం, పైన భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి ఆధీనంలోనే మనుషులందరి హృదయాలు ఉన్నాయి. ఆయన మాకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాం. మనం క్రైస్తవుల కొరకు లేకపోతే ఒక ముస్లింల కొరకు వీళ్ళ కొరకు మనం పోరాటం లేదు. ప్రాథమిక హక్కులు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల కొరకు పోరాడుతున్నాం. ఇప్పుడు మతం మార్పిడి ఉందనుకోండి, మతం మారడానికి హక్కు క్రైస్తవుడు ఒక ముస్లింగా మారడానికైనా హక్కు ఉండాలి, క్రైస్తవుడు బౌద్ధుడిగా మారడానికైనా హక్కు ఉండాలి, క్రైస్తవుడు హిందువుగా మారడానికైనా హక్కు ఉండాలి. దాన్ని తప్పని ఎవరు అనకూడదు. అలాగా వైసి వరుస వాళ్ళు ఒకళ్ళు క్రైస్తవులుగా మారాలని వాళ్లకు లాజికల్గా వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళ మనసాక్షి ప్రకారం మారాలనుకుంటే దానికైనా హక్కు ఉండాలి. ఇప్పుడు హిందువులు మారడానికేమో అది నేరం అవుతుంది, క్రైస్తవులు హిందువులుగా మారితే నేరం కావడం లేదు అనేది డబుల్ స్టాండర్డ్ కదా. కనుక బాబాసాహెబ్ ఒక్క దళితుల కొరకు, హిందువుల కొరకు, నిమ్న వర్గాల కొరకే పని చేయలేదు. ఆయన మానవత్వం కొరకు పనిచేశాడు. బాబాసాహెబ్ దళితుల నాయకుడు కాదు, అందరి నాయకుడు ఆయన. కాబట్టి ఒక ఉన్నతమైన ఉదాత్తమైన ఆశయం కొరకు మనం పనిచేస్తున్నాం. దాన్ని మీరేం సాధించగలరు అని అంటే అదొక నీచమైన మనస్తత్వం. సాధించగలుగుతామని కాదు,
సాధించగలిగినా సాధించలేకపోయినా 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో రేపు పొద్దున దేశంలో అంబేద్కరిస్టులందరూ కలిసి వస్తే మనువాదం ఎంత ఉఫ్ఫని గాలికి గడ్డిపోచ ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది మనువాదం. అంబేద్కరిస్టులందరూ కలిసి వస్తే అదొక మహాబలమైన రాజకీయ శక్తిగా మారుతుంది. అలా జరగవచ్చు భగవంతుడి నిర్ణయం ఉంటే. జరగకపోయినా సరే మేము పోరాడింది ఒక మంచి పోరాటం కొరకు పోరాడాం అనే ఒక తృప్తి అయినా ఉంటుంది. కనుక వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ అంచనాలు ఉంటాయి. ఓకే సార్.